హోటల్లో దొరికే రుచికరమైన కునాఫాని ఇంట్లో చేసేసుకుందామా హెల్దీ వేలో. నీళ్ళల్లో ఉడకబెట్టేసి వార్చేసిన మిల్లెట్ సేమియాని సిలికాన్ మోల్డ్లో సెట్ చేసేయాలి. లోపల చీజ్ ఫిల్లింగ్ కోసం అరటిపళ్ళు, పర్సిమన్ చాలా బాగా తియ్యగా ఉంటుంది కదా, అందుకని నాకు పర్సిమన్ వేయాలనిపించింది. మేగడ, చీజు, కొంచెం మిల్క్ మసాలా, జీడిపప్పు, బాదం పప్పు, కేసరి, ఇలాచీ, జాజికాయలు అన్నీ ఉంటాయి దాంట్లో. సో మంచి ఫ్లేవర్ ఇస్తుంది. పైన షుగర్ సిరప్ బదులు ఈ ఫ్రూట్ జ్యూసెస్ అన్నమాట. పుచ్చకాయ, ద్రాక్ష, కమల, స్ట్రాబెర్రీ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుని వాటిల్లోనే కొంచెం తేనె, కొంచెం స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసాను. ఇవి రోస్ట్ చేయడానికి పెట్టేస్తున్నాను. 180 degrees దగ్గర 10 minutes ఎయిర్ ఫ్రైయర్ మోడ్లో రోస్ట్ చేస్తే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా తయారవుతాయి. వార్చిన తర్వాత కొంచెం ఆ సేమియాకి నెయ్యి రాయాలి. అప్పుడు మనం అది రోస్ట్ చేయడానికి పెట్టినప్పుడు మంచిగా రోస్ట్ అవుతుంది. ఈ లోపల మనం అది రోస్ట్ అయ్యే లోపల ఈ చీజ్ మిక్స్, ఈ ఫ్రూట్ జ్యూస్ చేసేసుకుందాం. ఈ ఫ్రూట్ జ్యూస్ని డైరెక్ట్గా వేయకుండా మనం కొంచెం ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి తిప్పితే చిక్కబడుతుంది. అప్పుడు అచ్చం సిరప్లా ఉంటుంది, ఏదో జ్యూస్ వేసినట్టు ఉండదు. ఇదిగోండి మన చీజ్ మిక్స్ అయిపోయింది. అన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేయడమే కదా. ఆ చీజ్ మిక్స్ని పెట్టేసి మిగిలిన సేమియా ఏదైతే ఉందో దాన్ని కూడా సర్దేసి మళ్ళీ ఒకసారి రోస్ట్ చేయడానికి పెట్టాలి. అన్ని వైపుల నుంచి బాగా రోస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి. రోస్ట్ అయిపోయాక తీసేసి ఈ రెడీ చేసి ఉంచుకున్న ఫ్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా వడకట్టేసి తేనె ప్లస్ కొంచెం స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసేసి ఆ జ్యూస్ రెడీ చేసి ఉంచుకోవాలి. ఆ కుక్ అయిన దాని మీద దాన్ని పోర్ చేసుకుంటే సిరప్కి బదులు మంచి జ్యూసీగా ఉంటుంది. సో ఆ రోస్ట్ అయిన దాన్ని ప్లేట్లో సర్వ్ చేసి పైన జ్యూస్ వేసేసి దాన్ని నోట్లో పెట్టుకుంటే స్వర్గం ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది. అది కూడా గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా తినొచ్చు. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త వంటలన్నీ చూపిస్తాను. ఈ రోస్ట్ అయిన దాని మీద కొంచెం నెయ్యిని చిలకరించాలన్నమాట. ఇది సర్వ్ చేశాక ఇలా పోర్ చేసుకోవాలి.